గడిచిన రాత్రి తండ్రి మేల్కొనియే ఉండెను. తనతో మాటాడుటకు ఇష్టము లేక కన్నులు మూసుకొని ఉండెను. పట్టాశ్వమును తానెక్కి వచ్చి తినని ఎవరో నిస్సందేహముగా తండ్రికి చెప్పియుందురు. అతడు తన్నడగలేదేమి? ఆయన అడగలేదు సరికదా. రాజు ఒక్క సాహిణి తన ఇంటికి వచ్చి గుర్రముకెదురు చూడవలేను. వాడు రాలేదేమి? ఈ గుర్రమును వాడు పట్టించుకునలేదు. మిహులకునకు దాని మహాపరాధములను కొన్నింటిని మూటగట్టుకుని ఒక ప్రోవు మీద కూర్చున్నట్లుండెను. చీకటులు బాగుగా నలుముకొన్నవి. ఇక రాజసౌధమునకు తిరిగి పోదామనుకొనెను. గుర్రము మీద పోవుటయా, నడిచిపోవుటయా? చీకటిలో తాను పోగలడా? తనకచ్చట మార్గములన్నీయూ పరిచితములే. గుర్రము మీద వెళ్ళినచో మరల రేపు గుర్రం మీద రావచ్చును. నిన్న తాను గురువుతో నేడు కలుసుకొమ్మనెనా, రేపు కలుసుకొమ్మనెనా? నిన్న ఎల్లుండి అని చెప్పాను. నేడని తానే పొరపాటు పడెను కనుక రేపు రావలేను. గుర్రమునందు అపరాధముల బరువు తగ్గినది. ఎల్లుండి అని చెప్పిన మాత్రమేమి నేడెందుకు రారాదన్న ఊహ వచ్చెను. కానీ దృఢము కాలేదు. ఇంటికి తిరిగిపోయాను. గుర్రమును తానే కట్టివేశను. ఈనాడు జీను తీయలేదు. చీకటిలో ముట్టె వంక చూడలేదు. రేపటికి గుర్రము బ్రతికి ఉండునో బ్రతికి ఉండదో అన్న ఊహ రాలేదు. తాను పోయి స్నానాధికములు చేసి భోజనమాచరించి మరల తండ్రి వద్దకు పోయాను. మహారాజ సౌధం అంధకార బంధురమై ఉండెను. దీపములు వెలిగింపుట లేదేమి అన్న యువరాజు కేక వెంట వత్తి తగ్గించి పెట్టబడిన 10 దీపముల వత్తు లెగసెన ద్రోయబడెను. అతనికి మార్గదర్శములయ్యను. తండ్రి గదిలోకి పోయాను. అచట మంత్రి ఉన్నాడు, పురోహితుడున్నాడు, అంతర్వేశికుడున్నాడు. కళ్ళు మూసుకొని ఉన్న తండ్రి మంచం మీద పరుండి ఉన్నాడు. రాజప్రకృతుల ఔన్నత్యాదులను బట్టి యువరాజు 3వవాడు, ప్రథముడు మంత్రి, ద్వితీయుడు పురోహితుడు, అంతర్వేశికుడు 6వవాడు. అతడు లేచి నిల్చుండెను. మంత్రి పురోహితులు లేవలేదు. మంత్రి యొక్క అంకములు నతముల శరీర మత్థానాభిముఖమై ఉన్నట్లుండెను. పురోహితుని యంద లక్షణము కనిపించలేదు. ఒక పీఠ రత్నస్థగితమైనది అచట యువరాజు కొరకుండనే ఉండెను. యువరాజు నిల్చుండుట చూచి ఒక 2 నిమిషముల తర్వాత మంత్రి ఒక వాద్యమును కల్పించి లేచి నిల్చుండెను. పురోహితుడు తన శిరస్కుడై అట్లే కూర్చుండెను. రాజే కొంతసేపటికి కన్నులు తెరచెను. కుమారుని వంక చూచెను. మరలా కన్నులు త్రిప్పుకొనెను. ఎవరునూ మాట్లాడలేదు. రాత్రి సరిగా 2 జాములైనది. జామున్నర గంట వినిపించెను. మరల యువరాజు పోయి తండ్రి పాదములను స్పృశించెను. నిన్న వెచ్చగనున్నవి, నేడు చల్లగా ఉన్నవి. తండ్రి వంక చూచెను. ఆయన కనులు తెరవలేదు. యువరాజు వెడలిపోయెను. 3 అధికారులను గ్రామముగా వెళ్ళిపోయిరి. మిహిరకులుడు మర్నాటి పొద్దున కాలకృత్యమును నిర్వర్తించి తన అధికారిని పిలిచి గురువు ఇంటికి మరల 1000 దీనారములు పంపి గుర్రపుశాలలోనికి పోయెను. గుర్రము మేత మేయిచుండెను. ముట్టెకు గట్టు లేదు, వాపు లేదు. తాను పోయి దగ్గరకు పోగా అశ్వము సంతోష సూచకముగా సకిలించెను. రాత్రి అంతయు ససజ్జితమయ్యున్న గుర్రము వడలినట్లు లేదు. ఇతడు గుర్రము మీద ఎక్కెను. నిన్న ఇతరులు చూడకుండా గుర్రమును కొండల మీదికి తీసుకొని పోయెను. నేడు నిర్భయముగా పోయెను. అందరుకును పట్టపు గుర్రము తెలియను. కరుణాకర్ణిగా ఈ వ్యతిక్రమము విన్నవాడొకరిద్దరు కలరు. అందరూను నివ్వెరపోయిరి. పోయిన నివ్వెర గుండెలలో ఆగిపోయెను. మొగములలో కనిపించెడిదేమో పార్శ్వములొత్తిగిల్లి వంచిన తలలు నిల్చుండుట చేత కనిపింపలేదు. గుర్రము దాటిపోగా అందరూ నిలిచి వెనక నుండి చూచిన వారే. రాజు యొక్క ప్రాయోపవేశము రాజగృహమునందరకు తెలియను. ఎవనికి వానికి కారణము తెలిసినట్లే ఉండెను. మాటి మాటికి ప్రాణములు గుప్పిళ్లలోనికి వచ్చుచుండెను. కానీ వెనుకకు పోవుచుండెను. మరలా సరిగా నిన్నటి నడకయే. కాంతారారణ్యగిరి ఝరీ ప్రదేశములు మిహిరకులుడును గుర్రమును నడిచిరి. ఒకటి భేదము. నేడు గుర్రమునకు మూతి కట్టు లేదు. ఆ వేళకు మిహిరకులుడు మరలా ఆ చోటికి
గురువు ఏ చోటికి రావలేనో ఆ చోటికి వచ్చెను. గురువు లేడు, ప్రతీక్షించెను. గురువు రాకపోవుటకు చేయవలసిన ఆలోచన అంతయు నిన్ననే చేసెను. నేడేమి మిగులలేదు. నిన్న 1000 దీనారములు పంపెను, నేడు 1000 దీనారములు పంపెను. రానిచో గురువు అందలి దోషము 4 రెట్లగును. అచ్చట నిశ్చయమైనది. గుర్రము యొక్క ముట్టె కట్టుట తానెట్లూడినది. ఆ వాగు నిన్నటి వలనే ప్రవహించుచుండెను. రాత్రి ఉన్నంత వేగము లేదు, తగ్గిన వేగము మిక్కిలి తక్కువ. నిన్న నే తీగతో దాని ముట్టెను బిగించెను, ఆ తీగను వెదకి తెచ్చి మరల దానిని ముట్టెను బిగించెను. గుర్రము నెక్కి వాగులో దిగివేసెను. అవతలి ఒడ్డు చేరువేలకు సంపూర్ణముగా వెలుతురుపోయెను. దాని ముట్టెను పరీక్షించుటకు బదులు గుర్రమును మరల వాగులోనికి దింపను. ఈ ఒడ్డునకు చేరువేళకు నిన్నటి కంటే రెట్టింపు వేళ అయినది, రెట్టింపు దూరమైనది. మరల గురువు రావలసిన చోటికి పోవలేయునా? అతడు వచ్చినచో మరల తాను అతడచ్చట ఉండవలేను. గుర్రము రాజసౌధములందు మరలించెను. తాను కొట్టంలో దానిని కట్టివేశను. తన కొట్టములో స్నానము చేసెను, భోజనము చేసెను. తండ్రి వద్దకు పోయాను. అచ్చట ఎవరు లేరు. వెనకటి దినమున దీపములు వెలిగించిన వారు యువరాజు కొరకు ప్రతీక్షించుచు వచ్చుచుండెనని దీపములు వెలిగించిరి. తండ్రి కళ్ళు మూసుకొనియే ఉండెను. ద్వారపాలకుడు ప్రవేశార్హత లేదని చెప్పలేదు. మిహిరకులుడు తండ్రి పాదములు స్పృశించి వెడలిపోయాను. అతడికి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను. గుర్రపు ముట్టె యొక్క తీగ కట్టు జరీ తరుణ వేళ సడిలిపోయినదా అన్న సంశయముతో దానిని తాను మరల కట్టినట్టు నదీ తరణము చేశాను. ఇప్పుడు దాని ముట్టెకు కట్టున్నదా? యువరాజు వెంట సేవకులు దివిటీలు తెచ్చిరి. గుర్రపు నోటికి కట్టులేదు. ప్రవాహ వేగమునకు కట్టులు సడలునా? ఆ జలములో ఆ తీగను ఛేదించు గుణమున్నదా? గుర్రము మీద జీనును తీయించెను, పోయి నిద్రించెను. మరనాడు మరల గుర్రమును అధిరోహించి పర్వత కాంతార ఝరీ ప్రదేశములు తిరిగాను. గురువు కోసం ఆ వేళ కచ్చటికి పోయాను. ఆయన అచ్చట లేడు. సంజ చీకట్లు రాకమున్న దాను తన ప్రసాదమునకు చేరాను. గురువు కొరకు వార్త పంపెను. గురువింటి వద్ద లేడని వార్త వచ్చాను. ఆయన వచ్చేటి వరకు ఆయనను పిలిపించుకుని రమ్మని భటులను పంపెను. వారు పొద్దుపోయి వచ్చిరి. గురువు కుటుంబము నిన్ననే రాజధానిని వదిలిపెట్టి పోయినట.